ప్రేమగల తండ్రి, మహోన్నతులైన దేవ, భూమి ఆకాశములకు సృష్టికర్తవైన యేసు ప్రభువా, ఈ పరిశుద్ధ పునరుద్ధాన పవిత్రమైన దినమందు మిమ్మలను పూజించి కనపరచడానికి రాత్రంతా కాపాడి మా ఆయుష్ని మా దినాలను పొడిగించి ఇచ్చిన నూతన దినాన్ని బట్టి వందనాలు నాయన. మరి ప్రతి దినము కూడా మమ్మల్ని భూమి మీద భద్రపరుస్తున్నందుకు స్తోత్రాలు. కోడి తన పిల్లలను రెక్కల చాటున భద్రపరిచినట్లుగా మీ రెక్కల చాటున భద్రపరిచి సంరక్షిస్తున్నందుకు స్తోత్రాలు. ఈ ఉదయకాల సమయంలో మా కొరకై మీ వాగ్దానమును దయచేస్తుందిగా మీ వాక్యమును, నీ మాటలను ప్రసాదించండి. నీ వాక్యము వెల్లడి ఒకటి తోడని వెలుగు కలుగుచున్నది. చీకట్లో ఉన్నవారు ఆశ్చర్యకరమైన నీ వెలుగులకు రావడానికి సహాయం చేయండి. ఎవరి బాధలు, శోధనలు, సమస్యలు, ఇబ్బందుల్లో ఉన్నారో వారందరినీ కూడా మీరే జ్ఞాపకం చేసుకోండి. అయినా మరి నీ మాటలు ఊరడింపజేసే మాటలు, బలపరిచే మాటలు, స్వస్థపరిచే మాటలు, రక్షించే మాటలు, అటువంటి మాటలను మీరే మాకు ప్రసాదించమని, ఈ దినమంతటి కొరకై మమ్మల్ని సిద్ధపరచమని యేసు ప్రభు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. హృదయం అర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి హృదయం అర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి పాప భారము మోయన్ వచ్చనేసు జగతిన్, పాప భారము మోయన్ వచ్చనేసు జగతిన్, పాపుల పాపము తొలగించుటకు, పాపుల పాపము తొలగించుటకు నీచ జీవము నీచెన్, నీచ జీవము నీచెన్. హృదయం అర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి ఆశ్చర్య పరలోక ప్రేమ, పాపుల మగు మనకే ఆశ్చర్య పరలోక ప్రేమ, పాపుల మగు మనకే తిరిగి వెళ్ళకు పాపము నాకు, తిరిగి వెళ్ళకు పాపము నాకు, నిలువకు పాపములో, నిలువకు పాపములో. హృదయం అర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి హృదయం అర్పించెదము ప్రభునకు స్తుతి ప్రశంసలతో, పరిశుద్ధులము చేరి. దేవుని పరిశుద్ధ గ్రంథమైన బైబిల్ నుండి ఈ దినము దేవుడు మన కొరకు సిద్ధపరిచిన వాక్య భాగము మొదటి సమూయేలు గ్రంథము 26వ అధ్యాయం 25వ వచనం. అందుకు సౌలు, దావీదా, నాయన నీవు ఆశీర్వాదం పొందుదువు గాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయము నొందుదువు గాక అని దావీదుతో అనెను. అప్పుడు దావీదు తన మార్గమున వెళ్ళిపోయెను. సౌలు తన స్థలమునకు తిరిగి వచ్చెను.
నీవు ఆశీర్వాదము పొందుదువుగాక. నీవు ఘనకార్యములను పూనుకొని విజయమునందుదువుగాక. ఈ మాటలు సౌలు అనేటువంటి రాజు దావీదు అనే భక్తునితో పలుకుతున్న మాటలు. దావీదుని చంపడానికి మరి సౌలు ప్రయత్నం చేస్తూ వచ్చాడు. దావీదైతే సౌలుని ఏమాత్రము కూడా చంపే అవకాశం వచ్చినా చంపకుండా విడిచిపెట్టినందుకు, దేవుని ప్రేమను బట్టి ప్రతీకారము చేసుకోకుండా దావీదు దేవుని మనస్సు కలిగిన వాడై జీవిస్తున్నప్పుడు, మరి దావీదైతే సౌలు తనకి కీడు చేస్తున్నప్పటికీ దావీదు సౌలునకు మేలు చేస్తూ వచ్చాడు కనుక ఆ సందర్భములో సౌలు పలుకుతున్న మాటలు, నీవు ఆశీర్వాదము పొందుదువుగాక, నీవు ఘనకార్యములను పూనుకొని విజయం పొందుదువుగాక. దేవుడు మన జీవితంలో మనకి విజయం ఇవ్వాలంటే, ఘనకార్యములను మన ద్వారా దేవుడు చేయించి మనకి విజయాన్ని ఇవ్వాలంటే మనం ఏం చేయాలి? యోబు గ్రంథము 20వ అధ్యాయము 4వ వచనంలో, దుష్టులకు విజయము కొద్ది కాలం ఉండును, భక్తిహీనులకు సంతోషము ఒక నిమిషం మాత్రం ఉండును. దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి. మన జీవితంలో విజయం ఉండాలి అంటే, విజయాన్ని దేవుడు మనకి ఇవ్వాలంటే దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి. దుష్టులకు విజయం ఉండదు, ఒకవేళ ఉన్నా అది కొద్ది కాలమే ఉంటుంది. పచ్చని చెట్టు వలె వారు చిగురిస్తాలు, మరలా వారు వాడిపోతారు. కనుక మన జీవితంలో దేవుడు మన ద్వారా ఘనకార్యములు చేయించాలి. దేవుడు మనకి అన్ని విషయాల్లో విజయం ఇవ్వాలంటే దుష్టత్వాన్ని విడిచిపెట్టాలి. దుష్టత్వము విడిచిపెట్టడమే వివేకమని, జ్ఞానమని దేవుని వాక్యం చెప్తుంది. దుష్టులకు నెమ్మది ఉండదని, దుష్టులకు విజయం ఉండదని దేవుడు సెలవిస్తున్నాడు. కనుక మనిషిలో ఉన్న దుష్టత్వం విడిచి రమ్మని దేవుడు ఆహ్వానిస్తున్నాడు. దుష్టులు మరణించుట దేవునికి సంతోషం కాదు. దుష్టుడు తన దుర్మార్గతను విడిచిపెట్టి దేవుని వైపు తిరగటమే దేవునికి సంతోషం. సమాజమైతే దుష్టుడు చావాలని, సమాజమైతే దుష్టుడుకి శిక్ష పడాలని అంటుంది. కానీ దేవుడు ఏం చేశాడంటే దుష్టుడిని రక్షించడానికి వచ్చాడు, దుష్టులను క్షమించడానికి వచ్చాడు, దుష్టులను రక్షించడానికి వచ్చాడు. కాబట్టి మనమందరం కూడా దుష్టులముగా జీవిస్తూ వచ్చాం. అలాంటి దుష్టులైన మనల్ని రక్షించడానికే యేసయ్య ఈ లోకానికి వచ్చారు. యేసు ప్రభువును నమ్ముకున్నవారు దుష్టత్వం నుంచి బయటకు వస్తారు. వారి జీవితంలో గొప్ప విజయాన్ని దేవుడు ఇస్తాడు. రెండవదిగా, దేవుడు మనకి విజయం ఇవ్వాలంటే సామెతల గ్రంథము 9వ అధ్యాయం, సామెతల గ్రంథము 9వ అధ్యాయము 11వ వచనంలో ఈ విధంగా వాక్యం చెప్తా ఉంది. మరియు నేను ఆలోచింపగా సూర్యుని కింద జరుగుచున్నది నాకు తెలియబడెను. వడిగలవారు పరుగులో గెలవరు, బలము గలవారు యుద్ధమందు విజయము మందుదురు. బలము గలవారు యుద్ధమందు విజయమందుదురు. కాబట్టి మనం విజయం పొందాలి అంటే మనలో ఏ బలహీనత ఉండకూడదు. బలవంతులు విజయం పొందుతారు. మనలో ఏ బలహీనత ఉన్నా మనం విజయము పొందలేము. కాబట్టి మనలో ఉన్న బలహీనతను మనం తీసేసుకోవాలి. మనం ఇంకనూ బలహీనులమైనగా క్రీస్తు మన కొరకే చనిపోయాడు. మనలో ఉన్న బలహీనతలన్నీ తీసివేసి మనల్ని బలవంతులుగా చేయడానికి దేవుడు ఈ లోకానికి వచ్చాడు.
ప్రతి మనిషి కూడా పాపం విషయంలో బలహీనుడే. మంచిగా పుట్టిన మహాత్ముడైన పాపం విషయంలో బలహీనుడైపోయాడు. గొప్ప గొప్ప కార్యాలు చేసిన వారే చివరికి వారి జీవితం పాపంతో పతనమైపోయింది. అందుకనే మనలో ఉన్న ప్రతి బలహీనతను మనం తీసేసుకోవాలి. ప్రభు దగ్గరికి వస్తే బలవంతులుగా చేస్తారు, బలహీనులను బలపరుస్తారు. మూడవదిగా 1 యోహాను పత్రిక 5వ అధ్యాయము 4వ వచనంలో, దేవుని మూలంగా పుట్టిన వారందరూ లోకమును జయించుదురు. లోకమును జయించిన విజయము మన విశ్వాసమే. మనము జయ జీవితం పొందాలంటే విశ్వాసం కలిగి ఉండాలి. అవిశ్వాసముతో ఉంటే మనం జయించలేము. లోకమును జయించినటువంటి విజయము మన విశ్వాసం. ఈ లోకములో మనము పాపమును జయించాలన్నా, శోధనలు జయించాలన్నా, కష్టాలు శ్రమలు అన్నీ జయించాలన్నా విశ్వాసం కావాలి. విశ్వాసము ద్వారా మనము సమస్తమును జయించగలం. కాబట్టి మనలో ఎటువంటి అవిశ్వాసం అనేది ఉండకూడదు. కాబట్టి దేవుడు మనకి విజయాన్ని ఇవ్వాలని ఆశపడుతున్నాడు. ఆ విధంగా దేవుడు మనకు విజయం ఇవ్వాలన్నప్పుడు దుష్టత్వం మానాలి, మనలో బుద్ధిహీనత విడిచిపెట్టాలి, మనలో విశ్వాసం ఉండకూడదు. ఆ విధంగా మనం జీవించినప్పుడు దేవుడు నీకు విజయం ఇస్తాడు. పరిస్థితులన్నిటి మీద నువ్వు ఘనకార్యములను చేస్తావు, నీవు ఆశీర్వాదం పొందుతావు. ఆ విధంగా దావీదు కూడా ఆశీర్వాదం పొందినాడు. దావీదుని ఎక్కడికి వెళ్ళినా దేవుడు విజయం ఇచ్చాడు, అన్ని పరిస్థితుల్లో కూడా. అలాగే మనకు కూడా దేవుడు విజయం ఇచ్చేవాడుగా ఉన్నాడు, ఆయన ఆశించిన రీతిలో మనం జీవించినప్పుడు. ఆ విధంగా దేవుడు మనలను ఆస్వాదించునుగాక. ప్రేమగల ప్రభువా, దయగల తండ్రి, ఈ ఉదయ కాలంలో మీరు ఇచ్చిన వాక్య భాగాన్ని బట్టి వందనాలు. నీవు ఘనకార్యములను పూనుకొందువు, నీకు విజయం ఇస్తానని వాగ్దానం ఇచ్చారు. కాబట్టి నాయన, మేము విజయం పొందాలంటే మాలో దుష్టత్వం ఉండకూడదని, అవిశ్వాసము బుద్ధిహీనత ఉండకూడదని మాట్లాడుతూ వచ్చారు. ఆ విధంగా మాలో నీకు ఇష్టం లేని విషయాలన్నీ తీసివేయండి. పరిస్థితులన్నిటి మీద జయము దయచేయండి. ఈ దినవంతుల్లో సహాయం చేయండి. మా దేశము, రాష్ట్రము, గ్రామ ప్రజలు, అధికారులు అందరి కొరకే ప్రార్థన చేస్తున్నాం. అనారోగ్యంతో ఉన్న వారిని స్వస్థపరచండి, హాస్పిటల్లో ఉన్న వారిని బాగు చేయండి, గుండె చెదిరిన వారిని బాగు చేయండి, సమస్యలో ఉన్న వాళ్ళకి పరిష్కారం దయచేయండి. చదువుకుంటున్న వారిని, సంటి పెడతారు, గర్భిణీస్తులు అందరినీ దీవించండి. వృద్ధాప్యంలో ఉన్న వారిని జ్ఞాపకం చేసుకోండి. ఈ దినమంతట్లో సహాయం చేయండి. యేసు నామములో ప్రార్థిస్తున్నాం తండ్రి, ఆమేన్. తండ్రి అయిన దేవుని ప్రేమ, ప్రభువైన యేసుక్రీస్తు వారి కృప, పరిశుద్ధాత్మ దేవుని అన్యోన్య సహవాసము మనందరికీ ఈ రోజంతా తోడైండి కాపాడును గాక. ఆమేన్.